హాయ్ గైస్, వెల్కమ్ టు మోక్ష వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే డ్రై ఫ్రూట్ లడ్డు చిక్కీ చేస్తున్నా. డ్రై ఫ్రూట్స్ లడ్డూలోకి ఏమేమి కావాలో మీకు తెలుసు కదా, అయినా పర్లేదు నేను చెప్పేస్తాను మీకు. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు ఇక్కడైతే షాప్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాము. ఇలా చిన్న చిన్నవి మరీ మ్యాష్ చేస్తే బాగోదు కదా, సో ఇలా కొంచెం పలుకుగా చేసుకుంటే బెటర్. నెక్స్ట్ ఖర్జూరం వాటర్లో కడిగేసుకొని దాని లోపల సీడ్ తీసేసి పక్కన పెట్టేసుకోండి. దాని తర్వాత మిక్సీకి వేసుకుందాం. చూసారా, ఇవైతే నేను అన్నీ మంచిగా చాప్ చేసి పక్కన పెట్టాను. అంజీరం కూడా కట్ చేసాను చిన్నగా. నెక్స్ట్ వీటన్నిటిని ఒక ప్యాన్లో తీసేసుకొని మంచిగా వేగించుకోవాలి. ఇవి కూడా వేగితే స్మెల్ వస్తాయి, మంచిగా మనకు అర్థమైపోతుంది ఈజీగా. ఫస్ట్ జీడిపప్పు, బాదం పప్పు ఒక 2 minutes వేగనిచ్చిన తర్వాత పుచ్చగింజలను, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా మంచిగా వేగించుకోవాలి. తర్వాత అంజీరా, పిస్తా పప్పు, నల్ల ద్రాక్ష అన్నీ కలిపేసుకొని మంచిగా వేగించుకుంటూ ఉండాలి, కలిదిప్పుతూ ఉండాలి. కింద మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే నీట్గా అవుతుంది, లేదంటే మాడిపోతే టేస్ట్ పోద్ది, మీకు తెలిసిందే కదా. ఇవైతే వేగించుకొని పక్కన పెట్టుకుని ఆరబెట్టుకుందాం. నెక్స్ట్ ఎండు కొబ్బరి కూడా మంచిగా తురుము పక్కన పెట్టుకుందాం. ఎండు కొబ్బరి ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే చిప్ప మొత్తం తురిమేసాను. నెక్స్ట్ ఇందాక ఖర్జూరం సీడ్ తీసి మిక్సీ పట్టేసాం కదా, దానిలో ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లో వేగించుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి తురుము కూడా కొంచెం వేగించుకుంటే బెటర్, బాగుంటుంది. వేగించాలి ఖచ్చితంగా. గసగసాలు కూడా మంచిగా వేగించుకొని పక్కన పెట్టుకోవాలి. గసగసాలు చలవ చేస్తుంది కదా. ఇవైతే ప్లేటింగ్ కోసం మేము తీసుకున్నాము. మంచిగా స్వీట్ షాప్లో స్వీట్స్ టైప్గా ఉంటుంది కదా, అందుకని. నెక్స్ట్ ఖర్జూరాన్ని కొంచెం నేతిలో అటు ఇటుగా తిప్పేసిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి తురుము అన్నీ కలిపేసుకుని మొత్తం బాగా అంతా పట్టేలా కలిపేసుకుని ఒక 5 minutes పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఆరిపోతుంది కదా. తర్వాత మనం దాంతో మనకు నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు. మనకి లడ్డు టైప్ కావాలంటే లడ్డు టైప్ చేసుకోవచ్చు, లేదు చిక్కీ టైప్ కావాలంటే చిక్కీ టైప్ కూడా చేసుకోవచ్చు. అది కూడా ఎలా చేసామో చూపిస్తున్నా, చూసేయండి. మేమైతే ఫస్ట్ ఒక రోలా తీసుకొని మంచిగా చెప్పాను, గసగసాలు అయితే ప్లేటింగ్ కోసమని అలా పైన నీట్గా అలా కనిపించాలనేసి కావాలని అలా చేసాము. దీన్ని ఒక బటర్ పేపర్లో చుట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 10 minutes తర్వాత తీసి కట్ చేసుకోండి, మంచిగా షేప్ వస్తుంది. మంచిగా బటర్ పేపర్లో అయితే చుట్టూ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కొంచెం సేపటి తర్వాత తీసి దాన్ని స్లైడ్స్ లాగా కట్ చేసుకుంటే సేమ్ మనకి షేప్ వస్తుంది, చిక్కీ టైపే వస్తుంది. కావాలంటే మీరు ట్రై చేయండి, ఇలాగే మేము చేసాము, సో చూపిస్తున్నాం, మీరు చూసి చేసేసేయండి సేమ్ అలాగే. కొంచెం గట్టిగా అనిపిస్తుంది తీయగానే. ఒక 2 minutes అలాగే ఉంచేసి తర్వాత కట్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో కదా, సేమ్ బేకరీలో స్వీట్స్ ఎలా ఉంటాయో అలాగే వచ్చింది. మాకైతే టేస్ట్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు కూడా చేసాం కానీ ఇంత టేస్ట్ లేదు. ఇప్పుడైతే చాలా మంచి టేస్ట్ అనిపించింది నాకైతే. చాలా హెల్దీ అండి. లేడీస్కి జుట్టు ఊడిపోతుంది అది ఇది అంటారు కదా, ఇవి రోజుకి ఒకటి తినండి, అస్సలు ఊడదు. నేను గ్యారంటీ చెప్తాను, ఎందుకంటే నేను ఇంతకుముందు తిన్నాను, నాకు అప్పుడు చాలా స్ట్రాంగ్గా అనిపించింది. ఇంకొంచెం ఏమో ఉండల్లాగా చేసాము. వాటికి కూడా ప్లేటింగ్ కోసం వాటిని గసగసాలను అయితే తీసుకున్నాము. గసగసాలు మన ఇష్టం అండి, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము తీసుకున్నాం. ఓకే, మీకు ఇలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఓకే, బాయ్.